మామూలుగా ఏం చెప్తారంటే రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. హత్య ఎవరైనా చేస్తారంటే అడ్డుపడవచ్చు, ఆత్మహత్య చేసుకుంటే నువ్వు కాపాడతాం. ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు, పార్టీని చంపుకోవాలనుకుంటున్నాడు. అమిత్ షా కూడా అదే చేసిండు, అంబేద్కర్ విమర్శించిండు, మొత్తం పాతాళానికి పోయింది పరువు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంబేద్కర్ మీద. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. దానివల్ల వాళ్ళ పరువు పోతున్నది. ఇప్పుడు ఈయన గద్దరు విమర్శించి పరువు పోగొట్టుకుంటున్నాడు. గద్దర్ ఎక్కడ, నువ్వెక్కడా? మీకేముంది? తెలంగాణ తెచ్చింది ఎవరు? గద్దర్ కదా, మొదలు పెట్టింది ఆయన కదా. పరిశ్రమని మూసేస్తుంటే, తెలంగాణలో పరిశ్రమని మూసేస్తుంటే ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్యాగాట్ రూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్మిల్, ఆయంజాముల్, నిజాం సుగర్, సిర్పూర్, రామగుండంపేటలు అన్ని మూసేస్తే ఆ కార్మికుల దగ్గర పోయి నిలబడేది ఎవరు? నువ్వు నిలబడ ఎప్పుడైనా వచ్చి? ఎప్పుడు నిలబడలేను. గద్దరే పోయింది అక్కడికి. అందుకని కసి పెంచుకొని గద్దర్ మీద 6 తూటాలు. ఆయన ఇంట బెల్లెలతో తిరిగినందుకు ఆమెను చంపేసిరి. 18 మందిని భువనగిరిలో చంపేసిరు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, ఎంతమంది దగ్గర పోలే గద్దరు. వీళ్ళందరి దగ్గర పోయింది కదా. బెల్లెలు చచ్చిపోయినప్పుడు కూడా పోయిండు కదా. 17 ముక్కలు బయటకు తీసిండు కదా ఆయన. నేను కూడా పోయినా, కేశవరావు జాదవ్ వచ్చిండు. ఎంత చేసినాం. అప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు బీజేపీ వాళ్ళు? మీరు ఎప్పుడైనా నువ్వు ఎక్కడున్నావు అసలు? ముందు చెప్పు. నువ్వు ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? నోట్లో ఎల్లు పెట్టుకొని చిక్కుతున్నావు. నువ్వు అంతకంటే లేదు. నీదే పార్టీ, నీది బీబీ పార్టీ. బీబీ పార్టీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ.